హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా కుదిపేసిన వార్త నిన్న హైదరాబాద్లో ఒక్క రోజు దాదాపు 10 చోట్ల చైన్ స్నాచర్లు దాడులకు దిగారు. ఒకటి కాదు రెండు కాదు, గంటకు 10 చొప్పున పుస్తలు లాక్కుని వెళ్ళిపోతున్నారు. జనాల గుండెలు మాత్రం గుబేలమంటున్నాయి. మహిళలు రోడ్డెక్కి ఇంటికి సేఫ్గా వస్తే అదే 10,000 అనుకుంటున్నారు. గొలుసులు పోతే ఏమో కానీ గొంతుకలు పోతే లేక గొంతుకలు తీవ్ర గాయాల పాలవుతే ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు అయితే రోజు రోజుకు పెరుగుతున్న కేసులతో తలలు పట్టుకుని కూర్చున్నారు. వీరిని పట్టుకునేందుకు పలు టీంలను సిద్ధం చేశామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఎవరికీ చిక్కకుండా అలా వచ్చి రద్దీగా ఉండే ప్రాంతాల్లో సైతం వీళ్ళు దాడులు చేసి వెళ్ళిపోతున్న విషయం గమనించాల్సిన విషయం. చాలా ఒక విధమైన అలర్ట్లో ఉంది ఈ మధ్యన జరుగుతున్న ఇటువంటి సంఘటనలు చూసి. ఈ మధ్య కాలంలోనే ఇటీవల కాలంలో ఒక మహిళ వెనకాల బైక్పై కూర్చుని వెళ్తుండగా ఒక ఇలాగే అగంతకుడు వచ్చి చైన్ లాగేయడంతో ఆవిడ పడిపోయి అక్కడికక్కడ మరణించిన విషయం కూడా మనకు తెలిసిందే. అలాగే నిన్న జరిగిన ఇన్సిడెంట్స్లో కూడా 2 మహిళలకి తలలకి తీవ్ర గాయాలైనట్టు కూడా మనకు తెలుసు. అయితే పరిస్థితిని ఎలా అదుపు చేయాలి? కేవలం పోలీసుల పని మాత్రమేనా, లేక సివిలియన్ రెస్పాన్సిబిలిటీగా వ్యక్తిగత బాధ్యత తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో ఏం చేస్తే బాగుంటుంది? ఇది ఇవాళ మాట్లాడబోతున్న అంశం. అండ్ ప్రస్తుతం రిటైర్డ్ డిఎస్పీ పండరీనాథ్ గారు సాక్షి స్టూడియోస్కి వచ్చారు. వెల్కమ్ సార్, నమస్కారం. నిజంగా పోలీసులు దొంగల్ని పట్టుకోలేకపోతున్నారు అనుకోవాలా? ఈ సిచ్యువేషన్స్ చూసి ఏమనుకోవాలి సార్? ఇందులో పోలీసుల బాధ్యతతో పాటు పౌరులది కూడా కొంత ఉంది. పోలీసుల బాధ్యత ఎక్కడ విస్మరిస్తున్నారంటే ఎనాలిసిస్ వింగ్ కరెక్ట్గా లేదు, క్రైమ్ ఎనాలిసిస్ వింగ్ కరెక్ట్గా లేదు. ఇట్స్ వెరీ బ్యాడ్లీ నెగ్లెక్టెడ్ ఏరియా పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తే. అంటే ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనే అంశం అది. దానికి ఇప్పుడు క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్స్ 2 రకాలు: లా అండ్ ఆర్డర్, ఇన్వెస్టిగేషన్, క్రైమ్. ఈ క్రైమ్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్ని ఎవరినైతే వేస్తున్నారో క్రైమ్ ఇన్స్పెక్టర్ అంటారు, ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ అని అంటారు, ఐడి అని కూడా అంటారు, రకరకాలుగా అంటారు. ప్రతి పోలీస్ స్టేషన్కు సిటీ సంగతి చెప్తున్నాను. సైబరాబాద్లో సిటీలో ఐడి ఇన్స్పెక్టర్ డిటెక్టివ్ అని ఉంటాడు. ఆయనకు ఒక 2 ఎస్ఐలు, ఓ 4 హెడ్ కానిస్టేబుల్, 10-15 మంది కానిస్టేబుల్స్ ఉంటారు. ఎవరిని వేస్తారు ఇందులో అంటే ఈ క్రైమ్లో అధికారులు చెప్తే వినని వాళ్ళని, ఎదురు తిరిగే వాళ్ళని, రాజకీయ నాయకులకు వీరికి యాక్సెస్ లేని వాళ్ళని, మోస్ట్ నెగ్లెక్టెడ్ వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెడతారు. ఇలాంటి వింగ్లో చాలా క్రైమ్ సంగతే నేను చెప్పేది. క్రైమ్లో పెట్టాడు అని అంటే క్రైమ్ ఇన్స్పెక్టర్, క్రైమ్ ఎస్ఐ అంటే ఎవడు కేర్ చేయడు. లా అండ్ ఆర్డర్ కానిస్టేబుల్కి ఉన్న రెస్పెక్ట్ కూడా ఉండదు, ఎవడు పట్టించుకోవడం. దానివల్ల మనం పప్పులో కాలేస్తున్నాం పరిస్థితిని అంచనా వేయడంలో. చెప్తాను తర్వాత. వీళ్ళు ఒకవేళ కష్టపడి పనిచేసే వాళ్ళు 1-2 ఎవరైనా ఇన్స్పెక్టర్ ఎస్ఐలు కానీ ఉంటే వాళ్ళకి సరైన రికగ్నిషన్ ఉండదు. ఉదాహరణకు ఒక పోలీస్ స్టేషన్లో అటాచ్ చేశారు ఒక ఇన్స్పెక్టర్ని, ఒక ఎస్ఐని, బాగా పనిచేస్తున్నారు. సడన్గా ఏదో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అబ్రప్ట్గా వాళ్ళని విత్డ్రా చేసి ఈ బందోబస్తులు వేసేస్తారు. ఒక ఇన్స్పెక్టర్ ఇంకో ఇన్స్పెక్టర్ కింద పనిచేయాలని అంటే నామోషిగా ఫీల్ అవుతారు. అవును, ఇబ్బంది అవుతుంది. అవును, ఖచ్చితంగా. అతను బాస్ అవుతాడు, ఇతను సబార్డినేట్ అవుతారు. ఇద్దరు ఈక్వల్ ర్యాంక్స్ అయినప్పటికీ కష్టపడి పని చేసినా కూడా అతనికి సరి అయిన రికగ్నిషన్ ఉండదు, సరి అయిన ప్యాటింగ్ ఉండదు. అతను ఒకసారి క్రైమ్లో చేసినాడంటే కొన్ని ఏళ్లుగా వాడిని క్రైమ్లోనే పెడతారు, ఎవరు పట్టించుకోరు. మళ్ళీ ఈయన వెళ్ళి ఏ పొలిటీషియన్ కాళ్ళు పట్టుకోనో లేకపోతే ఏ ఉన్నతాధికారి కాళ్ళు వేళ్ళు పట్టుకోనో వారికి మంచి చేస్తే తప్ప విముక్తి కలగదు. ఉదాహరణకు క్రైమ్ సిఐడి తీసుకుందాం. 15-20 ఏళ్లుగా చేసిన వాళ్ళు ఉన్నారు అందులో. ఒకసారి అందులోకి పోయినారంటే బయటపడడం కష్టం. అయితే ఇందులో ఈ క్రైమ్లో కూడా చూస్తే ఎనాలిసిస్ వింగ్ అనేది ఎఫెక్టివ్గా లేదు. ఇదే సేమ్ బ్యాచ్ అక్కడ కూడా ఉండేది. అవును. దాని తర్వాత వీళ్ళు ఓల్డ్ ట్రెడిషన్స్నే ఫాలో అవుతున్నారు. స్కిల్స్ డెవలప్మెంట్ లేవు. ఈ క్రైమ్ అయితే ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలి, సైంటిఫిక్ మెథడ్స్ ఏమి లేవు, ట్రైనింగ్ లేదు వీళ్ళకి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వరుస ఇన్సిడెంట్స్ చూస్తే మీరు మీ ఎక్స్పీరియన్స్ తోటి ఎలా అనలైజ్ చేయాలంటారు, ఎలా అనలైజ్ చేయలేదంటారు? ఇప్పుడు స్క్రీన్పై ఇంతవరకు గ్రాఫిక్ చూపించాం, ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఎన్ని గంటలకు జరిగిందని చెప్పి. అంటే ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. పొద్దునుంచి రాత్రి లోపు ఇంతమంది బైక్ మీద వచ్చి ఎత్తుకుపోయారంటే చైన్లని. ఇప్పుడు మామూలుగా మేము నేషనల్ పోలీస్ అకాడమీలో ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్కింగ్ సిస్టమ్ అని ఒకటి పెట్టాం, CCTNS అంటాం. అది ఎట్లాంటి సాఫ్ట్వేర్ అని అంటే, ఉదాహరణకు కూకట్పల్లిలో ఒక అఫెన్స్ అయిందనుకోండి, కూకట్పల్లిలో జరిగిన అఫెన్స్ వివరాలు, చేసిన వ్యక్తి యొక్క వివరాలు,
అతని ఫోటో, అతని ఫింగర్ ప్రింట్స్ అవన్నీ పట్టుబడ్డ తర్వాత అవన్నీ ఫీడ్ చేస్తాం అందులో. ఇలాంటి అఫెన్సే ఇండియాలో ఎక్కడ జరిగినా కూడా మ్యాచ్ అయిపోతుంది, క్లిక్ చేస్తే ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. పూర్వం ఎలా ఉండేదని అంటే రాతపూర్వకంగా ఉండేది, అన్ని ఫామ్స్ ఫిలప్ చేసి ఆ పోలీస్ స్టేషన్ పంపి ఆ పోలీస్ స్టేషన్ సమాచారం మళ్ళీ వీడు తీసుకొని వచ్చే వరకు 2-3 నెలలు పట్టేది, 4 నెలలు పట్టేది. దాని తర్వాత 74 IPCని ఎన్హాన్స్మెంట్ పనిష్మెంట్ కొరకు వేసేవాళ్ళం. వీడు పూర్వ పోలీస్ స్టేషన్లలో వీడు శిక్ష పొందాడు కాబట్టి వీడికి శిక్ష ఎక్కువగా వేయండి అని చెప్పి ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ కొరకు అడిగేవాళ్ళం ట్రయల్స్లో మేము. అదంతా లేట్ అవుతుంది, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ బాగా పోయింది, ఆ సిస్టమే పోయింది. ఇప్పుడు అంతా హరి అంత వేగంగా ఉంది. ఇప్పుడు ఎవరిని పట్టించుకునే పరిస్థితి లేరు. సో క్లుప్తంగా చెప్పాలంటే సార్, పోలీస్ డిపార్ట్మెంట్ ఎంపిక లేకపోతే వీటిలో అసమర్థతే కొంత క్రైమ్ పూర్తిగా పడిపోయినట్లే, అంటే ఈ మరి హాకై అనే అప్లికేషన్ ఏదో యాప్ పెట్టారు, ఇంకోటి ఏదో రకరకాల బృందాలని మఫ్టీలో పంపిస్తున్నామని కొత్త బళ్ళు పెట్టారు. బండ్ల మీద పోలీస్ అని ఉంది, చూసి కూడా భయపడలేదు. నేరస్తులు పోలీస్ వ్యాన్ వేసుకొని సైరన్ వేసుకొని వస్తే నన్ను వచ్చి పట్టుకొని ఎదురు నిలబడతారండి. ఏమన్నా తెలివి ఉందా? క్రైమ్ పార్టీకి పోలీస్ ఎంబ్లమ్ ఉన్నటువంటి లోగో ఉన్నటువంటి బండ్లు ఇవ్వడం కరెక్టేనా? ఎట్లా కరెక్ట్ అండి? క్రైమ్ ఇన్స్పెక్టర్ మఫ్టీలో ఉంటాడు, యూనిఫామ్లో ఉండడు. క్రైమ్ కానిస్టేబుల్స్ మఫ్టీలో ఉంటారు. వీళ్ళంతా పోలీస్ వ్యాన్లో వచ్చి ఒక సెంటర్లో నిలబడ్డారు అనుకోండి, నేరం చేసే వాళ్ళకి తెలియదా వీళ్ళు పోలీసులు వచ్చినారు? లేదు అలా కాదు, అట్లా కాదు, ఎక్కడ బండ్లు లేవు అక్కడ కాదు. ఇప్పుడు ఏం జరుగుతుందనంటే జనరల్గా ఇది ఈ బీదర్ నుంచి ఎక్కువ టీం వస్తుంది మనకు తెలిసిన సమాచారం బట్టి. బీదర్ డిస్టిక్ నుంచి ఈ చైన్ స్నాచర్స్ చాలా వరకు బీదర్ నుంచే వస్తుంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, చందానగర్, కూకట్పల్లి అవుట్స్కట్స్ని చేసి విపరీతమైన స్పీడ్లో వెళ్ళే వెహికల్స్, 2 వీలర్స్ని వాడుతున్నారు. ఆ వెహికల్స్లో నెంబర్ ప్లేట్ ఉండదు, 120 కిలోమీటర్ స్పీడ్తో పోతారు. తర్వాత వాడు డ్రైవర్ ఏమో హెల్మెట్ వేసుకుంటాడు, పిలియన్ సీటర్ ఏమో ఖర్చిప్ కట్టుకుంటాడు. ఈ లేన్స్ బై లేన్స్లో రోడ్ క్రాస్ చేసేటప్పుడు, టెంపుల్స్లోకి వెళ్ళి వచ్చేటప్పుడు, పిల్లల్ని స్కూల్లో వదిలేదానికి, లేకపోతే వృద్ధులు ఆర్నమెంట్స్ వేసుకొని వాకింగ్ పోయే వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసుకుంటారు. వల్నరబుల్గా ఉండే స్పాట్స్ని, సాఫ్ట్ టార్గెట్స్. ఇక్కడ ప్రజలకు కూడా గమనించాల్సింది ఏంటంటే, నాకు తెలిసి పోలీసు వాళ్ళు ఎన్నో ఫ్యాంప్లెట్స్ వేశారు, స్టిక్కర్స్ వేశారు, ఎన్నో ఫ్లెక్సీలు పెట్టారు, చైన్ స్నాచర్స్ ఉంటారు, జాగ్రత్త అని. అయినా కూడా ఇదంతా పోలీసుల బాధ్యత అన్నట్టుగా వీళ్ళు పట్టించుకోకపోవడం, ఆభరణాలు వేసుకొని ఒంటరిగా తిరగడం, రాత్రి పగులు అనకుండా తిరగడం, ఏ విధమైనటువంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోకుండా తిరగడం కూడా ఒక విధమైనటువంటి కారణమే. సార్, మీరు చెప్పిన కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఓకే, కానీ నిన్న జరిగిన సంఘటనలు మన గ్రాఫిక్ ప్లేట్ మరొకసారి చూపించబోతున్నాం. చాలా వరకు 8:30 పొద్దున్న, 9:30 ఒకటి, 10 గంటలకి, అర్ధరాత్రి ఎప్పుడు ఆడది రోడ్డు మీద తిరుగుతే స్వాతంత్రం గాంధీ గారు అన్నారు. అది పాత మాట. అది ఇప్పుడు పగలే తిరగలేకపోతున్నారు. కరెక్టే. ఎందుకంటే ఈ పోలీస్ సరిపోదు. ఇప్పుడు ప్రతి పౌరుడు ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకోకుండా ఇదంతా పోలీసుల బాధ్యత అన్నట్టుగా బిహేవ్ చేస్తే ఇది పోలీస్ చేసేది ఇది ఒకటే పని కాదు. పోలీస్ అని అంటే చాలామందికి ఐఎస్ ఇప్పుడు మనం చూస్తాము, ఇప్పుడు చెప్తాను. ఒక మహిళ పడిపోయిన దృశ్యం అది, అంటే వెనకాల నుంచి అదిగో ఇంకో చైన్ లాగిన దృశ్యం చూశారు మీరు. నీ క్లిప్పింగ్ చూసిన తర్వాత చెప్తాను ఎక్కడ ఉంది అది. నేను నిన్న ఒక క్లిప్పింగ్ చూశాను, నిన్న ఏదో ఛానల్లో మాట్లాడుతూ. ముందల ఒక టర్నింగ్ మీద ఒక లేడీ నిల్చొని ఉంది, 2 వీలర్ మీద వచ్చి స్నాచ్ చేసుకొని వెళ్ళాడు. దాని వెనక ఒక ఫార్చునర్ కార్ ఉంది. ఫార్చునర్ కార్ ఈజ్ ఎస్కార్టింగ్ ది క్రిమినల్స్. ఎస్, చూడండి, ఫార్చునర్ కార్ ఉంది వెనక. ఇది నిన్న చూశాను నేను. ఫార్చునర్ కార్ ఈజ్ ఎస్కార్టింగ్ ది క్రిమినల్స్. గమనించారా మన పోలీసు వాళ్ళు దీన్ని? ఫార్చునర్ కాస్ట్ ఎంత అవుతుంది? 22 లక్షల రూపాయలు అవుతుంది. అది అంటే మన క్రిమినల్స్ 22 లక్షల రూపాయల విలువల కార్ని ఎస్కార్ట్గా పెట్టుకొని వస్తున్నారు. ఏదైనా ఎవరైనా చేజ్ చేయడం అంటూ జరిగితే ఖచ్చితంగా దోచుకున్న వాళ్ళకి సంబంధించిన 100% రేపు ఇన్వెస్టిగేషన్లో ఇది కానీ డిటెక్ట్ అయితే ఇది బయటకు వస్తుంది. చూడండి మీరు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు అంతెందుకమ్మా, బిదర్ డిస్టిక్లో ఎస్పీ గారు మన గుంటూరు వాస్తవ్యుడే, తెలుగు ఆయనే. బిదర్ నుంచి చాలామంది క్రిమినల్స్ మన దగ్గరికి వస్తున్నారు. మన వాళ్ళు
హయ్యర్ లెవెల్లో ఇన్స్పెక్టర్ డిఎస్పీ లెవెల్లో కాదు, ఎస్పీ అండ్ అబోవ్ లెవెల్లో ఆ బీదర్ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కాస్త మంచి మాటలు మాట్లాడి మా దగ్గరికి వస్తున్నారు, డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో ఈ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో ఏ క్రిమినల్ గ్యాంగ్ వచ్చి ఆపరేట్ చేస్తుంది అన్నది బీదర్ పోలీసులందరి ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర. ఆ క్రిమినల్స్ లిస్ట్ అంత ఉంది వాళ్ళ దగ్గర. వీళ్ళు వెళ్ళి ఇట్స్ ఎ పక్కా ప్లాన్డ్ అఫెన్స్. తర్వాత ఈ అఫెన్స్ చేసినటువంటి నేరస్తులు ఏం చేస్తున్నారనంటే ముత్తూట్ ఫైనాన్స్, తర్వాత ఏంటి ఇంకోటి ఇది దాని పేరు పీతో వస్తుంది, గోల్డ్, ఇంకో పురం గోల్డ్, మనపురం గోల్డ్, ముత్తూట్ ఫైనాన్స్, ప్రైవేట్ మనీ లెండర్స్, వీళ్ళందరి దగ్గర తీసుకెళ్ళి పెడతారు. వాళ్ళకి తెలిసింది దొంగ సొమ్మని, వాళ్ళకి తెలిసింది మళ్ళీ వాపసు తీసుకుపోవడని. అందులో పనిచేసే ఎంప్లాయీసే ఒక నెల 2 నెలలో 3 నెలలో చూసి ఆ డబ్బులు బ్యాలెన్స్ అమౌంట్ వీళ్ళు కట్టేసి వీళ్ళే ఉంచుకుంటారు. ఇది కొంత స్టోలెన్ రిసీవర్స్ వీళ్ళని ప్రొటెక్ట్ చేసే విధానం. ఇట్స్ ఎ బిగ్గర్ నెట్వర్క్. ఎన్నిసార్లు పోలీసులు పోయి వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి కోఆపరేషన్ ఇవ్వడం లేదు. ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఈ కంప్లైనెంట్స్ ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు వీళ్ళు ఒక చెడ్డ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఉదాహరణకు 1.5-2 తులాల గొలుసు పోతే 5 తులాల గొలుసు పోయిందని కంప్లైంట్ ఇస్తున్నారు. ఎందుకు అనంటే 5 తులాలు పోయిందంటే పోలీసు వాళ్ళు కనీసం 2 తులాలని ఇస్తారు అని చెప్పి. అంటే దీని గురించి అడగాలి సార్. పోలీస్ స్టేషన్లో అయ్యే ఒక ప్రాక్టీస్, ఏదో ఒక ఉన్న చైన్స్ దొంగ సొమ్ము ఏదైతే పట్టుబడుతుందో అదంతా కుప్పపోసి వీటిలో ఏదో ఒకటి తీసుకో అని చెప్పి అంటే వ్యక్తిగతంగా వచ్చి చెప్పిన ఈ ప్రాక్టీస్ ఉందా పోలీస్ స్టేషన్? అట్లా కాదు. తమరుకి రాంగ్ బ్రీఫింగ్ అయింది. అలా కాదు. ఏం చేస్తారంటే మామూలుగా అఫెన్స్ జరగగానే ఇప్పుడు ఒక అఫెన్స్ అయింది స్నాచింగ్, అది 1.5-2 తులాస్ ఉంటుంది. ఆమె వచ్చి నాది 5 తులాల చైన్ అని కంప్లైంట్ ఇస్తుంది. మా వాళ్ళే చెప్తారు మీరు 5 తులాలు అంటే డిటెక్ట్ అయితే 2 ఇస్తారమ్మా మీకు అని. అదే మా వాళ్ళే చెప్తారు. నేనేమి దాచుకోవడం లేదు ఇందులో. అయితే ఇక్కడ వచ్చిన టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే ఈ నేరస్తులకు శిక్ష పడకపోవడానికి కారణం ఏంటంటే ఈ కంప్లైంట్లో ఎఫ్ఐఆర్లో 5 తులాలను రాసిన తర్వాత రికవరీ నిజంగా చేస్తే 2.5 తులాలు 1.5 ఉంటుంది. ఒప్పుకుంటుంది ఇది నాదే అని. తమరు చెప్పినట్టుగా టేబుల్ మీద పెట్టి చూడమనంటే ఐడెంటిఫై చేస్తుంది ఐడెంటిఫికేషన్ పరేడ్లో. అదే ప్రాపర్టీని తీసుకెళ్లి కోర్టులో డిపాజిట్ చేయకపోతే కోర్టు యాక్సెప్ట్ చేయదు. ఎఫ్ఐఆర్లో 5 తులాలు అన్నది కదా, 2.5 తులాలు నేను తీసుకోను అంటాడు. ఒకవేళ అది అంత కోఆర్డినేషన్ జరిగి ఒకవేళ జరిగితే కూడా ఎంతో కష్టపడి డిటెక్ట్ చేసిన ఒక ఇన్స్పెక్టర్ గారు చాలా శ్రమపడి రాత్రింబవళ్ళు శ్రమపడి పట్టుకొని రికవరీ చేసి ప్రొడ్యూస్ చేసినా కూడా కోర్టులో అది కన్విక్షన్ తీసుకోదు. అసలు ప్రాపర్టీ యాక్సెప్ట్ చేయడు మ్యాజిస్ట్రేట్. ఎందుకనంటే ఎఫ్ఐఆర్లో 5 తులాలు ఉంది కదా, 2.5 తులాలు నేను తీసుకున్నాను అంటాడు ఆయన. ఒకవేళ తీసుకున్న డిఫెన్స్ అడ్వకేట్ పెడతాడు ఈజ్ ఇట్ ది సేమ్ ప్రాపర్టీ అని అంటే ఎస్ అని అంటే ఎఫ్ఐఆర్లో అంత ఉంది, ఇందులో 2.5 ఉంది, ఇట్స్ నాట్ అని అంటాడు. ఇంకొకటి రైట్ సార్, చిన్న విరామం తీసుకుందాం పండర్నాథ్ గారు. చిన్న విరామం తర్వాత తిరిగి వస్తాము. అలాగే వ్యక్తిగతంగా అంటే ఏ విధమైన బాధ్యత మనం ప్రవర్తించాలి, బాధ్యతగా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి రిటైర్డ్ డిఎస్పీ పండర్నాథ్ గారు చెప్తారు. స్టే ట్యూన్డ్. ఆ తర్వాత కమింగ్ అప్ చిన్న విరామం తర్వాత అనంతపురంలో నారాయణ కాలేజీ బ్రాంచ్లో మరొక విద్యా కుసుమం ఆత్మహత్య ప్రయత్నానికి పడ్డాడు. పూర్తి వివరాలు బ్రేక్ తర్వాత విల్ బీ బ్యాక్. ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం నిన్న జరిగిన చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్స్ హైదరాబాద్ని హై అలర్ట్లో పెట్టింది. వ్యక్తిగతంగా ఎలా జాగ్రత్తలు తీసుకోవచ్చు, పోలీస్ శాఖ ఎక్కడెక్కడ విఫలం అవుతుంది బహుశా అని చెప్పచ్చేమో. పండర్నాథ్ గారు రిటైర్డ్ డిఎస్పీ గారు మనము దీన్ని కొద్దిగా అనలైజ్ చేసి మాట్లాడాలంటే అసలు కారణాలు ఏంటి అఫెన్స్లు కావడానికి అది చూడాలి ఫస్ట్. వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ దిస్? ఎక్కువ మంది యువత వస్తున్నారు ఇందులోకి. ఏమవుతుందంటే ఇంట్లో ఫీజులు కడతామని, కాలేజీలు ఫీజులు కడతామని తెచ్చుకుంటారు. ఈ మధ్యన ఈ పబ్బులు, క్లబ్బులు, ఈ గర్ల్ ఫ్రెండ్స్, సెల్ ఫోన్లు, సినిమాలు, జల్సాలకు అలవాటు పడి ఖర్చు అయిపోతుంది. వినండి, అందరూ ఇది బిదరే కాదు, హైదరాబాద్ వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు ఇందులో. కాకపోతే బిదర్ నుంచి ఎక్కువ వస్తున్నారు. మన వాళ్ళు కూడా ఉన్నారు. మన వాళ్ళు ఇప్పుడు తగ్గడానికి కారణం ఏంటంటే సైబరాబాద్ సిపి, హైదరాబాద్ సిపి ఏం చేశారంటే ఈ మొత్తం సిటీలో సైబరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్స్ అందరిని పిలిచి మీటింగ్ పెట్టి ఎక్కువ స్నాచింగ్ అఫెన్సెస్ చేసిన వాళ్ళ లిస్ట్ ఒకటి తెప్పించి వాళ్ళకు వార్నింగ్ ఏమన్నారు, పీడీ యాక్ట్లో పెడతాం మళ్ళీ కానీ చేస్తే అని. పీడీ యాక్ట్లో పెట్టి కొంతమంది షీట్స్ కూడా ఓపెన్ చేశారు, పీడీ యాక్ట్లో పెట్టారు. దానివల్ల ఇమీడియట్గా కంట్రోల్ అయిపోయింది సిటీ వాళ్ళది. ఇప్పుడు హైదరాబాద్ సైబరాబాద్లో ఓల్డ్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు కంట్రోల్ అయిపోయినారు పీడీ యాక్ట్ పెట్టేసరికి. అయితే ఇక్కడ ఒక అఫెండర్ వాడి పేరు హుస్సేన్, మొహమ్మద్ హుస్సేన్ అలయాస్ ఖలీఫా అని కాలాపత్తర్లో ఉంటాడు. వాడు చాలా అఫెన్సులు చేసిండు.
పోలీసు వాళ్ళు వాడిని పట్టుకోవడానికి వెళ్తే వాని ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకున్నాడు. పోలీసు వాళ్ళు వెళితే ఇమీడియట్లీ వాడి ఇంట్లో తెలిసిపోతుంది, ఇమీడియట్లీ అడ్వకేట్కి చెప్తాడు. బయట పనిచేయని సీసీ కెమెరాలు హుసేన్ ఇంటి ముందు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు క్యాచ్ హిమ్. ఒకవేళ క్రిమినల్స్ని పట్టుకొచ్చినా కూడా మన వాళ్లకు ఈ ప్రొఫెషనల్ స్కిల్స్ లేకపోవడం వల్ల ఇంటరాగేషన్లో చనిపోవడం జరిగింది. మన నిజామాబాద్లో ఒక అతను చనిపోయాడు, మిర్యాలగూడలో ఒక అతను చనిపోయాడు. ఆ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓలను సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ మైనారిటీ కమిషన్ చైర్మన్ దాని మీద ఒక ఎంక్వైరీ పెట్టండి అది ఇదని పెద్ద గొడవ అయిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే పోలీసు డిమరలైజ్ అయిపోతుంది. నన్ను పట్టుకురావాలన్నా కూడా పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అవుతాడు. మా కులం వాడిని పట్టుకొచ్చారు, ఈ కుల ప్రసక్తి వస్తుంది, చాలా విధాల పొలిటికల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. అయితే ఇలా కాకుండా పొలిటీషియన్స్ క్రిమినల్ విషయంలో జోక్యం చేసుకోకుండా ఎఫెక్టివ్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతున్నారో, బాగా కష్టపడి పనిచేసి డిటెక్ట్ చేసేవాళ్ళు ఎవరైతున్నారో, ఒక 2 years or 3 years వాళ్ళని అందులో పెట్టి వారికి సరైనటువంటి గుర్తింపు ఇచ్చి వాళ్ళని అడగాలి. ఒక 3 పోలీస్ స్టేషన్లు నీకు కావాల్సిన ఏరియాలో చెప్పు అని చెప్పి ఆ 3 ఏదో ఒక పోస్టింగ్ ఇచ్చేస్తే మనలాంటి వాళ్ళు ఎంతోమంది అందులో పనిచేయడానికి ముందుకు వస్తారు. చాలామంది ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. నాకు తెలిసి నేను ఎన్పిఏలో పనిచేస్తున్నాను, నేషనల్ పోలీస్ అకాడమీలో చేస్తున్నాను కాబట్టి నేను ఆల్ ఇండియా నుంచి వచ్చే ఆఫీసర్స్ అందరితో ఇంటరాక్ట్ కావడం జరుగుతుంది. కాబట్టి నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈజ్ సెకండ్స్ టు నన్ ఇన్ ది ఇండియా. చాలా బెస్ట్ పోలీసింగ్ చేసే ఆఫీసర్స్ ఉన్నారు. కాకపోతే వారికి సరి అయిన గుర్తింపు ఇవ్వడం లేదు. కనీసం ఇప్పటికైనా ఆఫీసర్లు గ్రహించి వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని గ్రహించి వాళ్ళకి సరి అయిన పోస్టింగ్ ఇచ్చి సరి అయిన ప్యాటింగ్ ఇస్తే డెఫినెట్గా డిటెక్ట్ అవుతుంది. అదేం పెద్ద విషయం కాదు. రైట్ సార్, మనకి ఎక్కువ సమయం లేనందున వైండప్ చేస్తూ మహిళలకు ఏం సలహా ఇస్తారు ఈరోజు? ఇప్పుడు ఆభరణాలు వేసుకొని అదొక పెద్ద ఎగ్జిబిషన్ లాగా వెళ్ళడం అది చాలా తప్పు. వాళ్ళందరికీ తెలుసు ఈ ఆభరణాలు వేసుకొని రోడ్ల మీద ఇట్లా పోతుంటే టెంప్ట్ అవుతారు అని చెప్పి. ఏదో ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు ఆ ఫంక్షన్ హాల్లోకి పోయిన తర్వాత వేసుకొని ఆ పని అయిపోయిన తర్వాత తీసుకొని వస్తే అయిపోతుంది. పోలీసు వాళ్ళు ప్రతి చౌరస్తాలో ఫ్లెక్సీలు పెట్టారు, చైన్ స్నాచర్స్ ఉన్నారు, జాగ్రత్త. ఇప్పుడు పిల్లగాడిని ఎత్తుకుంటుంది, ఒంటి నిండా నగలు, మొగడు బండి నడుపుతుంటాడు. ఆ మలక్పేటలో అదే అయింది. వాడు చైన్ పిల్లగాడినే పట్టుకుంటుందా, మరి చైన్ పట్టుకుంటుందా? న్యాచురల్గా పిల్లగాడినే పట్టుకుంటుంది. వాడు నగపోయిందని అనుకోండి. ఇంకొకటి ఇంత పెద్ద పెద్ద గొలుసులు వేసుకోవడం, అది కనీసం వేసుకుంటే పుస్తెల తాడు వేసుకోవద్దా అని తవరు నన్ను అడగొచ్చు. పుస్తెల తాడు కూడా వేసుకోవద్దా మన హిందూ సాంప్రదాయం? వేసుకుంటారు. ఒక తులం వేసుకొని సన్నటి థ్రెడ్ ఏదైనా కడితే తెంపితే ఈజీగా దిగేటట్టు, లేకపోతే మెడబోతుంది. కింద పడ్డది అమ్మాయి, హెడ్ ఇంజరీ అయితే ప్రాణం పోతుంది. అవును, కాబట్టి సంప్రదాయం ఒక ఆమె చనిపోయింది, ఇద్దరికైతే నిన్న గాయాలయ్యాయి. సీరియస్ విషయమే కదా. రైట్ సార్, బట్ చాలా ఆలోచింపచేసే విషయాలు 2-3 చెప్పారు. అంటే పోస్టింగ్స్, క్రైమ్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్స్ గురించి పోలీస్ శాఖ కూడా ఆలోచించాలి. ముఖ్యంగా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో చాలా సమర్థన పెట్టాలి. కానీ ఊరికే మాట వినని వాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళకేం ఇంట్రెస్ట్ పెట్టుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్తో పని చేయరని చెప్తున్నారు. అలాగే మహిళలు కూడా వ్యక్తిగతంగా భద్రత అంటే కామన్ సెన్స్తో ఆలోచించి ఎక్కడికి వెళుతున్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ప్రయాణిస్తున్నాం ఆలోచించి మసులుకుంటే మేలు, బెటర్ టు బీ సేఫ్ దెన్ సారీ అని చెప్తున్నారు పండితనాథ్ గారు. సార్, చాలా దూరం మీరు హైదరాబాద్ ట్రాఫిక్ దాటుకుంటూ మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. నమస్కారం.